జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సహనం కోల్పోయారు. సంకల్ప సమావేశంలో కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ సంకల్ప సమావేశ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే వద్దని వారిస్తున్నా వాళ్ళు అదే పని చేయడంతో ఖార్గేకు కోపం వచ్చింది. యూజ్లెస్ ఫెలోస్ అంటూ గట్టిగానే మందలించారు ఆయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంకల్ప సమావేశ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రసంగిస్తుండగా సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మద్దతుగా డీకే డీకే అంటూ నినాదాలు చేశారు. దీంతో అసహనానికి గురైన ఖార్గే, ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితం అవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్ళు. ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకువచ్చేది పార్టీ మాత్రమే, అది గుర్తించండి అంటూ మండిపడ్డారు. తనకు 58 రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖార్గే, ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు, వారికంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్లను పరిశీలిస్తాను, ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్ళు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు. ఖార్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖార్గే బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్ లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఖార్గే అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ಆ ಅಧಿಕಾರವನ್ನ ಅಧ್ಯಕ್ಷಗಿರಿ ಅಧಿಕಾರವನ್ನ ಆಯ್ತಾ ಇದಿಷ್ಟು ಸುಮ್ಮನಾಗ್ರಿ ಇಲ್ಲೇ ಇದಿಷ್ಟು ಹಿಂಗೆ ಕೂಗಿದ್ರೆ ಇಡೀ ದೇಶ ನಿಮ್ಮ ಕೈಯಾಗ ಬಂದಂಗೆ ಆಗ್ತದ. ಯೂಸ್ಲೆಸ್ ಫೆಲೋಸ್. ಯಾವಾಗಲೂ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಇದು ಮೀಟಿಂಗ್. ಇದರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲ, ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪಕ್ಷಕ್ಕೆ ಒಂದುಗೂಡಿಸ್ತಕ್ಕಂಥ ಫಂಕ್ಷನ್ಸ್ ಇದು. ಯಾರೇ ಒಬ್ಬರು ಒಂದು ಹೇಳೋದು, ಇನ್ನೊಬ್ಬರು ಒಂದು ಕೂಗೋದು, ಬಾಕಿ ಅವ್ರು ಅದಕ್ಕೆ ಬಂದಾರ? ಕಸ ಗೂಡ್ಸಕ್ ಬಂದಾರ? ಬಂಧುಗಳೇ, ನೆನಪಿಡಿ, ಯಾವಾಗಲೂ ಕೂಡ ಶಿಸ್ತು ಪಕ್ಷಕ್ಕೆ ಬೇಕು. ಇಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಪೂಜೆ ನಡೆಯೋದಿಲ್ಲ, ಯಾರೆಷ್ಟೇ ದೊಡ್ಡವರಿರಲಿ. ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ನನ್ನ 58 ವರ್ಷದ ರಾಜಕೀಯದಲ್ಲಿ ಏರುಪೇರುಗಳು ನೋಡಿದ್ದೇನೆ. ಮತ್ತು ಅನೇಕ ನಾಯಕರು ಕಾಂಗ್ರೆಸ್ನಿಂದ ಆಗಿದ್ದಾರೆ ಹೊರತಾಗಿ ಅವರ ಕೊಡುಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಕಡಿಮೆ ಇದ್ರೂ ಕೂಡ ಅವರಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಹೆಚ್ಚಿನ ಶಕ್ತಿಯನ್ನ ಕೊಟ್ಟಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ವಲ್ಪ ಶಾಂತವಾಗಿ ನೀವು ಕೇಳಿ. ಯಾಕಂದ್ರೆ ಇದು ನಮ್ಮ ಮೀಟಿಂಗು, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಪಕ್ಷವನ್ನ ಕಟ್ಟತಕ್ಕಂಥ ಮೀಟಿಂಗು. ಅದಕ್ಕೆ ದಯವಿಟ್ಟು ಯಾರು ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂಗಕ್ಕೆ ಹೋಗಬೇಡಿ. ಯಾರೇ ನೀವು ಕೂಗಿದ್ರು ಕೂಡ ಆ ಫುಟೇಜ್ ಇರ್ತದೆ, ನಾನು ಡಿಸಿಪ್ಲಿನರಿ ಆಕ್ಷನ್ ತಗೊಳ್ತೀನಿ.